యాదగిరిగుట్ట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం యాదగిరిగుట్ట మండల PSCS నూతన చైర్మన్ గా నియమితులైన చీరా శ్రీశైలం మరియు వారి పాలక మండలి సభ్యులతో కూడా ప్రభుత్వ బిర్లా ఐలయ్య ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ సహకార సంఘాలు రైతులకు అండగా నిలిచి వ్యవసాయ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు మరియు ఇతర సేవలను పారదర్శకంగా అందించడంలో PSCS పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. పారదర్శకంగా నిర్వహిస్తానని ఎటువంటి బంధుప్రీతికి గాని ప్రలోభాలకు గాని ఒత్తిడికి గాని గురి కాకుండా సహకార సంఘాల చట్టము 1964 మరియు సంఘం బైలా ప్రకారము నడుచుకుంటానని మరియు సంఘం అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎటువంటి బంధుప్రీతి గాని ప్రలోభాలకు గాని ఒత్తిడి గాని గురి కాకుండా సహకార సంఘం చట్టం 1964 మరియు సంఘం బైలా ప్రకారం నడుచుకుంటానని సంఘ అభివృద్ధి కొరకు త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ఆ లక్ష్మణ సాక్షిగా ప్రమాణం చేస్తూ యాదగిరిగుట్ట బ్యాంక్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి సహకారం, గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వర సహకారం తీసుకొని ఆలేరు యాదగిరిగుట్ట బ్యాంకును అత్యధిక అభివృద్ధి చేసి నిరంతరం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు తుమ్మల నాగేశ్వర గారి సహకారంతో ఆలయం సంబంధించినటువంటి 8 PSCSలు ఇలా అనుభవం ఉన్న రైతులకు అందుబాటులో ఉన్న వాళ్ళని చైర్మన్ గా డైరెక్టర్ గా నియమించడం చాలా సంతోషం. ఈ రోజే అన్ని చైర్మన్లను ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. రైతులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత 10 ఏళ్లుగా సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంలో మరి రైతులను ఎక్కడ కూడా పట్టించుకోలే. 1 లక్ష రూపాయల రుణమాఫీకే వాళ్ళు 4 దఫాలుగా పావులా అని చెప్పి వడ్డీకే పోయినాయి. కానీ మా ప్రీతమ నాయకుడు, మా భావి ప్రధాని రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ లో తెలంగాణ రైతులను రుణముక్తి చేయాలనే సంకల్పంతో మాట అంటే ఆ మాటను మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేయాలని చెప్పి 25 లక్షల మంది రైతులకు 21,600 కోట్లతో రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నది. ముఖ్యంగా ధనిక రాష్ట్రంలో రైతులకు ఎక్కడ కూడా పెద్దపీట వేయకపోతే అప్పుల రాష్ట్రమైనా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా రైతాంగాన్ని రైతును రాజేయాలనే లక్ష్యంతో వాళ్ళు 10 ఏళ్లుగా 2,80,000 కోట్లు ఖర్చు 2,000 కోట్లు ఖర్చు చేస్తే మేము ఈ 2 సంవత్సరాలనే 1,67,000 కోట్లతోటి రైతులకు అన్ని రకాల అండ ఉంది ప్రజాప్రభుత్వం. అందుకే తెలంగాణలో ఆలేరు అభివృద్ధిలో మొదట ఉండాలి, రైతులకు పెద్దపీట వేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా PCC అధ్యక్షుల సహకారంతో ఇవాళ అన్ని బ్యాంకులను కూడా మేము ఇక్కడ చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చి వాళ్ళ ద్వారా రైతులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసి నాణ్యమైన ధరతో పాటు MSP ప్రకారం రేట్ ఇచ్చుకుంటూ సన్న ఓట్లకు 500 బోనస్ ఇచ్చుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈ ప్రజాప్రభుత్వం అందిస్తుంది. రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణను ఆలేరులో